ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రస్తుతం ఎస్ఎస్ మాల్ సంబంధించి నేను చేసిన నిజమైన ఆరోపణలు వాస్తవాలు జీర్ణించుకోలేక పాము పుట్టలో కదా పాలు పోస్తే లోపల దాంకొని ఉండే పాములన్నీ బయటికి వచ్చినట్టు కొందరు బయటికి వచ్చి, అలాగే మాజీ శాసనసభ్యుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడము, ఆయన ప్రెస్ మీట్ పెడతా 35 నిమిషాలు ఆయన అంతా ఏంటేంటో చదివినాడు. అవన్నీ అంతసేపు ప్రజలకు కూడా దాంట్లో ఫైనల్గా అర్థమైంది ఏంటంటే, దాంట్లోని ముఖ్యమైన దానిలోకి అంటే ఆయన మాట్లాడేటి ఏంటేంటో మాట్లాడినాడు. అన్నిటికీ జవాబు చెప్పాలంటే మీడియా మిత్రులకు మీకు ఫోన్లు కూడా జీబీ సరిపోదు. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఫస్ట్ ఎస్ఎస్ మాల్ గురించి నువ్వు మాట్లాడిన దానికి నేను ఫస్ట్ నీకు ఒకటి చెప్తాను. నేను ఎస్ఎస్ మాల్ నిన్ను ఓపెనింగ్కు పిలిచలే, నువ్వు అప్పటికి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేవి, నిజం చెప్పినావు. ఎస్ఎస్ మాల్ వ్యాపారస్తులు అందరూ దాంట్లో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు భాగం నింటారు, టీడీపీ వాళ్ళు భాగస్తులు నింటారు, సానుభూతి పరులు ఎవరెవరు అనుచరులు నానాకోళ్ళు అందరూ దాంట్లో భాగాలు పెట్టుకుంటారు. నేను నిన్నేమడుగుతానా, నువ్వు 2019లో బీపీఎస్ స్కీమ్ కింద అప్లై చేసినాక బీపీఎస్ స్కీమ్ ఆ రోజుటికి కోర్టుకు పోలే, ఆ రోజుటికి రెగ్యులైజ్ కాకపోతే నువ్వు ఎమ్మెల్యేగా ఉండి కమిషనర్ రాదా? నేను ఆరోపణ చేసేది మళ్ళా చెప్తాను. నేను ఆరోపణ చేసేది నువ్వు 2.5 కోటి డబ్బు తీసుకొని ఎస్ఎస్ మాల్కు పర్మిషన్స్ ఏవి లేకపోయినా కూడా మాల్ నడుపుకునేదానికి నువ్వు వాళ్ళకి చీకటి ఒప్పందంలో భాగంగా నువ్వు వాళ్ళకు సహకరించినావు. రెండవది, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేదు అని నీకు తెలుసు. నువ్వు ఎటువంటి కమిషనర్కి కానీ మున్సిపల్ అధికారులకు కానీ నువ్వు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలే, డబ్బు తీసుకున్నావని ఆరోపణ చేసిన. ఈ లెటర్ ఎవరు పెట్టింది? ఈ లెటర్ సంతకం నీదేనా? ఒకవేళ నీకు ఈ లెటర్ ఏమన్నా ప్రవీణ్ ఫోర్జరీ చేసినాడనో, ఈ లెటర్ తప్పుడుది అయితే నాకు ఫోన్ చెయ్యి, లేదా నువ్వేమన్నా మనిషిని పంపి ఈ లెటర్ పంపించా. నీకు డౌట్ ఉంటే ఈ లెటర్ పంపించా. ఏం పెట్టినావు దీంట్లో? 2017లో పొద్దుటూరు కొరబాటులోని మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ నిర్మాణము డోర్ నెంబర్ 7/14/20 నుండి 7/14/22 నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా జరుగుతున్న విషయంపై టీపీఓ గారికి నేను అధికారులకు ఎంత ఫిర్యాదు చేసినా కూడా అక్రమ నిర్మాణాలు ఆపలేదు. ఎవరు ఇది పెట్టింది? నాకు తెలిసి ఇది పెట్టింది ఎవరంటే, ఇది అందుకే ఈ బుద్ధ అండర్లైన్ చేసిన, మళ్ళీ నువ్వు ఏంటంటే మాడతావని. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి BA ఎమ్మెల్యే 251 ప్రొద్దుటూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కడప డిస్టిక్. ఏమని పెట్టినావు ఈ లెటరు? అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి, దీనివల్ల ప్రజలకు ఫ్యూచర్లో ఇబ్బంది జరుగుతుంది, తక్షణం ఈ మాల్ మీద చర్యలు తీసుకోమన్నారు. ప్రొద్దుటూరు ప్రజలారా గమనించండి, 2017లోనే లెటర్ పెట్టినాడు. అప్పుడు ఉత్తముడు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే. ఈ లెటర్ పెట్టాక ఎవరు ఎమ్మెల్యే అన్నారు నెక్స్ట్ 2019లో? ఈయననా అయింది? వేరే రాచమల్లి ప్రసాద్ ఏమైనా ఎమ్మెల్యే అయినాడా? ఈయన ఎమ్మెల్యే అయినాక ఈ లెటర్ కంప్లైంట్ పెట్టింది నువ్వే కదా, ఎందుకు మున్సిపాలిటీలో చర్యలు తీసుకోలే? ఇప్పుడు చెప్పు ఓపెన్గా, నువ్వు ఎందుకు ఆ రోజు 2019లో నువ్వు చర్యలు తీసుకోలేదు? అంటే నీకు డబ్బు పడింది కాబట్టి తీసుకోలే. 2019 నుంచి ఏం చేస్తున్నావు? రైట్, నువ్వేమంటున్నావు? 3 నెలల్లో నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నువ్వు పిరికోనివి, నువ్వు లెక్క కట్టి అన్నావు కదా. నేను ప్రెస్ మీట్ పెడతానే మున్సిపాలిటీ RI నాకు ఇచ్చినది చూసుకో, అండర్లైన్ చేసిన. దాదాపుగా 20 లక్షలు లెక్క కట్టినారు మున్సిపాలిటీకి నిన్న మొన్న. అంటే నేను ఏ కంప్లైంట్ ఇవ్వకున్నా కేవలం ఒక ప్రెస్ మీట్ పెట్టింటేనే మున్సిపల్ ఖజానాకు డబ్బు వచ్చింది. అదే నేను ఎమ్మెల్యేగా నీ ప్లేస్లో ఉనింటే, నేను లేకపోతే ప్రతిపక్ష నాయకుడిగా ఉనింటే ఇంకా పోరాడిండు. ప్రభుత్వంలో ఉన్నా కాబట్టే ప్రభుత్వానికి రావాల్సిన డబ్బును రప్పించేదానికి నేను పెట్టినా. ఇదో సాక్ష్యం. నువ్వు ఫెయిల్యూర్ లీడర్, మళ్ళా చెప్తానా, నేను సక్సెస్ లీడర్. చూసినావా ఇది? నువ్వు 2 సార్లు ఎమ్మెల్యేవి, నేను అసలు ఎమ్మెల్యేగా పోటీ చేయలే.
నేను కౌన్సిలర్ కాలే, వార్డు మెంబర్ కాలే, సర్పంచ్ను కాలే, మరి ఎట కట్టారు లెక్క 2 రోజులకు? పంపిమంటావా లిస్టు? ఫోన్ చేయి, పంపిస్తా ఎవరితో అన్నా. ద డ్యూస్ లిస్టు ఏ రోజుకు? 5/4/2026కు డ్యూస్ లిస్ట్ ఇది. సత్యనారాయణ బిల్డర్స్, శ్రీ సత్యనారాయణ బిల్డర్స్ 10 లక్షలు 5 లక్షలు చూడు ఎన్ని ఉన్నాయో. మరి నువ్వు ఎమ్మెల్యేగా ఉండి నువ్వు పిటిషన్ పెట్టి నువ్వు లెక్క తీసుకొని 5 ఏళ్ళు నిద్రపోయి మళ్ళా 2 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఫెయిల్యూర్ కాక ఏందో ఆయన చెప్తున్నాడు నిన్న. అదేంది ఏం లీడర్ ఆయన ఏదో చెప్పినాడు, అది గుర్తురాడమే నాకు. ప్రూవెన్ లీడర్, డబ్బులు ఎత్తేదానికి ప్రూవెన్ లీడర్. యు ఆర్ ఏ ప్రూవెన్ లీడర్ ఫర్ ఇల్లీగల్ యాక్టివిటీస్, ఫర్ లంచం. అంతేనా? దీని ఏమంటారు రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు? నువ్వు మాట్లాడతావు అభివృద్ధి అంట. మైదుగూరు రోడ్లో బైక్ తీసుకొని భార్యనో పిల్లలతోనో సరదాగా చక్కగా ఉంది రోడ్డు పోవాలంట. ఈయనెట్టుంది చెప్పేదంటే, మైదుగూరు రోడ్డు గతంలో శివాలయం సర్కిల్ నుంచి మోడంపల్లికి తిరిగి, మోడంపల్లి నుంచి బస్టాండ్ కాడికి వచ్చి, బస్టాండ్ కాడ నుంచి మళ్ళా మలుపులు తిరిగి, మలుపులు రోడ్డును ఈ మనిషి చక్కగా వేసినట్టు ఈ మైదుగూరు రోడ్డు నేనే చక్కగా వేసా కాబట్టి ప్రవీణ్ పోతే చక్కగా షికారు పోవాలందంట. రెండోది, కూరగాయల మార్కెట్ కట్టాడంట. మా నాయన కూరగాయల మార్కెట్కు పోతానంట. కూరగాయలు చెప్తానాయంట మా నాయనకు. రాచమల్లు ప్రసాద్ అభివృద్ధి అని. పొద్దుటూరు ప్రజలకి ఎప్పుడూ కూరగాయల మార్కెట్ లేనట్టు, ఇతనే కూరగాయల మార్కెట్ తెచ్చినట్టు, ఈ కూరగాయల మార్కెట్ను పొద్దుటూరు ప్రజలకు ఈయనే అందించినట్టు, ఈ కూరగాయల మార్కెట్ అనేదే పొద్దుటూరులో లేదు. 2019లో రాచమల్లు ప్రసాద్ అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పుడే కూరగాయల మార్కెట్ ఉన్నది. సింపుల్ ఒకటే చెప్తానా రాచమల్లు సుబ్రసాద్ రెడ్డి గారికి, మా నాయన కూరగాయల మార్కెట్కు పోవడం మానుకున్నాడు ఇక్కడ మార్కెట్ వేసినాక. కారణం ఏంటంటే, మా నాయన మార్కెట్కి పోతే కూరగాయలు చెప్తానాయంట మా నాయనకు. అయ్యా మమ్మల్ని అమ్ముకుండే స్థలాన్ని కూడా కొలితేసి అడుక్కు లచ్చకమ్మినాడు రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి. మేము కూరగాయలు అమ్ముకుంటా అంటే ముల్లా ఆజాం గుర్తుందా నీకు? నా దగ్గర వీడియో ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నా పక్కన కూర్చొని చెప్పినాడు, 6 అడుగుల బండకు 6 లక్షలు లెక్క అడిగినావు. ఆ కూరగాయలు మా నాయనకి ఏడుస్తాంటే మా నాయన వద్దురా నాయన ఈ పంచాయతీ అని బుట్ట పక్కన వేసి మా డ్రైవర్ని పంపించి కూరగాయలు తెచ్చుకుంటున్నాం. ఏం మాట్లాడుతున్నావు? మా నాయన పోతే కూరగాయలు చెప్తాయా? ఇంకొకటి ప్రమాణం అన్నావు. ఛాలెంజ్ ఆర్బీకే, రాచమల్లు, బంగారెడ్డి, కిరణ్ గారు ముగ్గురు ఛాలెంజ్. యాడికి వస్తావు? ఎప్పుడు వస్తావు? మీకు ఇష్టమైన దేవుడు ఎవరో, మీకు నమ్మకమైన దేవుడు ఎవరో చెప్పు. వాళ్ళ దగ్గరికి టైం నువ్వే ఫిక్స్ చేయి, ప్లేస్ నువ్వే ఫిక్స్ చేయి. నేను కాగితంలో రాసుకొని వస్తా. ఆర్బీకే ముగ్గురు ప్రమాణం చేయాలా. ఇది ఎట్టుంది తెలుసా? మా బామ్మర్దిని అడుగుతావే, వాడు మంచోడు వాడు చేయడు నేను చేస్తా అంటే, మీ బామ్మర్దితో చేయించిన పనులు నిన్ను అడిగినా అనుకో, అది మీ బామ్మర్ది ఎత్తింటాడు లెక్క. అప్పుడేమంటావు? నేను చేయలే, శివభారత సాక్షిగా తప్పించుకోవచ్చు అని. అట్టొద్దు, ముగ్గురు రావాలా. ఆర్బీకే ముగ్గురు వస్తే ప్రమాణానికి నేను వస్తా, నేను చదువుతా, చదువు. ఛాలెంజ్ మళ్ళా చెప్తాను నేను, ఛాలెంజ్ సవాల్ స్వీకరిస్తాడా? టైం, ప్లేసు, డేటు నువ్వు సెట్ చేయి. ఆ టైంకు నేను వచ్చి అడుగుతా. నేను ఒక్కరిని వచ్చా, నా బామర్ది రాడు, మా అన్న రాడు, ఇవన్నీ కాకన్ పుల్ స్టోరీలు వద్దు. ముగ్గుర్రా, నేను వస్తా. రెండోది, నా మీద ఏమైనా అవినీతి ఆరోపణలు చేస్తున్నావు కదా, నేను ప్రమాణం చేస్తా. నేను వస్తా, ప్రమాణం చేస్తా. లేదా నాతో పాటు ఇంకా ఏమన్నా మా ఇంట్లో వాళ్ళని పిలుచుకురమ్మని చెప్పు, పిలుచుకొస్తా. నేనేం తగ్గను. రెడీ నీ సవాళ్ళకు. తర్వాత ఇంకోటి ఏం మాట్లాడతావు? నాకు వరదరాజులరెడ్డి ఎమ్మెల్యే గారి పేరు, కొండారెడ్డి గారి పేరు ఎత్తాలంటే భయం అంట. నాకు భయం ఉందో లేదో ఇక్కడ ఉండే మీడియా మిత్రులకు తెలియకపోవచ్చు, ప్రొద్దుటూరులో ప్రజలకు కూడా కొందరికే తెలిసిండొచ్చు. అందరికంటే బాగా తెలిసిని నువ్వు. దానికి ఉదాహరణ చెప్తా. మా ఇంటి మీద రాళ్ళు ఇచ్చినావు, నన్ను జైలుకు పంపించినావు.
నీ కాల్ డేటా మొత్తం నా దగ్గర ఉంది. రాత్రి 1:30 వరకు ఇబ్రహీంతో మాట్లాడిన కాల్ డేటా ఉంది సిఐతో. నేను సెంట్రల్ జైలు పోయినాక సూపరింటెండెంట్కు అక్కడ ఉన్నటువంటి 2-3 అధికారులకు నువ్వు ఫోన్లు చేసిన డేటా ఉంది, చూపించా. నువ్వు ఫోన్ చేసి సూపరింటెండెంట్ని ఏమని అడిగినావు? నా కొడుకు భయపడినాడా భయపడలేదా అని నువ్వు సూపరింటెండెంట్ అడిగినావు. సూపరింటెండెంట్ ఏం చెప్పినాడు నీకు? ఏం భయపడలేదు సార్, నవ్వుకుంటా కామెడీగా హౌలే పడతాడు అందరితో, నవ్వుకుంటా ఆయన మొహం మీద చిరునవ్వు ఉందని చెప్తే నా కొడుకు ఇంకా భయపడి చావలేదా నా కొడుకు అని ఫోన్ పెట్టేసినావు. ఇది అడుగుతారే ప్రమాణంలో చేయాలా? ఆర్ ఏం చేసినాడు, బి ఏం చేసినాడు, కే ఏం చేసినాడు, ప్రమాణానికి రా. ఇప్పుడు నీ తొత్తుగా అప్పుడు ఇబ్రహీం ఉన్నాడు కదా, ఇబ్రహీంతో రాత్రి 1:30కి ఏమది మీ ఇద్దరి మధ్యన రహస్య చర్చలు? నువ్వు ప్రజాప్రతినిధివి, ఎమ్మెల్యేవి, నిద్ర రాలేదా 1:30 అయినా? 1:30కి ఇబ్రహీంకు ఫోన్ చేసి ఏమంటాడు వాడు, వానికి జైలుకి ఎత్తుతా అని భయపడి వాడు ఆర్బీకే అని మాట్లాడకుండా ఉండాలా, అసాంఘిక కార్యక్రమం మాట్లాడకుండా ఉండమను. వానికి డబ్బు కావాలనా, ఏం కావాలా, ఎలక్షన్లు చాలా రోజులు ఉన్నాయని నీ ఇబ్రహీం వచ్చి నన్ను అడగలేదా? ఏం చెప్పినాడు ఇబ్రహీం? నువ్వు అడుగు. ఇప్పుడు ఉన్నాడు కదా ఇబ్రహీం గారు, కూడా బతికే ఉన్నాడు కదా, అడుగు ఏం చెప్పినాను. చిరునవ్వుతో నేను జైలుకు పోతే నాకు భయం అంట. ఏం పొడుచారా నన్ను ఏమన్నా? నువ్వు ఎవరైతే చెప్తానావో మీరందరూ కలిసి వచ్చినా కూడా డోంట్ కేర్. నేను ఇప్పుడు చెప్తానా, డోంట్ కేర్. లేదు టైం చెప్పండి మీరు, ఎప్పుడైనా రెడీ, నేను దేనికైనా రెడీ. ఏంది నేను నీ వల్ల బాటం చూసిన, నా జీవితంలో మా తండ్రి వల్ల అత్యున్నతమైన టాపు చూసిన, నేను బాటం చూసినా టాపు చూసినా. స్వామి ఇంకేం చూపిస్తావు నాకు? నన్ను ఏం చేస్తారు ఇంతకంటే? కేసు పెట్టి జైల్లో వేసిన దానికంటే ఇంకేముంది ఒక మనిషికి? రెండోది నాకు భయమా? ఆ భయం అనేదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. నంద్యాల కొండారెడ్డి గారు, నంద్యాల వరదారెడ్డి గారు నన్ను సంపాలని చూసినారు. ఆ రోజుల్లో అన్నాం. అదేం జరిగిందో నాకు తెలియదు, అప్పుడు నేను రాజకీయాల్లో లేను. భయపడి ఇంటి చుట్టూ కడ్డీలు వేసుకున్నాం. మొత్తం ఇంటి చుట్టూరు పాతింటికి కడ్డీలు వేసుకున్నాం. భయం నీకుందా నాకుందా? నా ఇంటి మీద ఇదే సందులో 200 మంది నీ పార్టీ గుండాలు, వైఎస్ఆర్ పార్టీ చెంచానా కొడుకులు అంతా ఆ రోజు వచ్చి మా ఇంటి మీద రాళ్ళు వేసి నా మీద అటాక్ చేసినారు. ఒక్క కడ్డీ వేసానా? ఎవడైనా సరే మా ఇంటి చుట్టూ ఛాలెంజ్. మా ఇల్లు మా నాయన ఆ రోజు 89లో ఎప్పుడు కట్టినాడో ఇల్లు, అదే ఇల్లు అట్లే ఉంది. ఆఫీస్ రూమ్ కట్టాను నేను ఈరోజు. నేను ఒక ఆఫీస్ రూమ్ కట్టా. నా ఇంటి చుట్టూరు ఏడైనా సరే ఒక్క ఇనప కడ్డీ వేసానా? భయం అంట. నీకు భయం పెట్టుకొని మళ్ళా నేను భయపడినా అంట. రాని అందరూ అంటాడా కదా, పిలుచు నీ రహస్య మిత్రులు పిలుచు. ఇప్పుడు లేచారు కదా నీ రహస్య మిత్రులు, రాండి మీరంతా. భయం నాకు కాదు ఉండేది, వాళ్ళంటే భయపడి కడ్డీలు వేసుకొని నువ్వు ఈరోజు మళ్ళా మాట్లాడతావు. ఎస్ఎస్ మాల్లో 23 లక్షలు మురళి పేరు చెప్తాండా, మీ మురళి. కుందు పెన్నా వరద కాలువకు ఇసుకే ఉంటే గినక కరోనా టైంలో ఎస్ఎస్ మాలకు ఇసుక లేదని చెప్పి 25 లక్షల లెక్క మీ మురళి, మళ్ళా పేరు కూడా చెప్తానా, మీ మురళి 25 లక్షల డబ్బు కావాలని నువ్వు చెబితే 25 లక్షల డబ్బు తీసుకొచ్చి ఎవరి దగ్గర తీసుకొచ్చినాడు? లారీ సీనన్న దగ్గర 25 లక్షల డబ్బు తీసుకొచ్చినాడు. తీసుకొచ్చి 25 లక్షల్లో 23 లక్షలు నువ్వు లెక్క తీసుకున్నావు. 2 లక్షలు మురళి తీసుకున్నాడు, మీ మురళి కాదా? రా ప్రమాణానికి ఇంకా దిగుదాం, రెడీ అన్నావు.